జీవో నెంబర్ 118 విషయంలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుస్తాను అనడం విడ్డూరంగా ఉందని ఎల్బీనగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జక్కిడి ప్రభాకర్ రెడ్డి అన్నారు. కేవలం మునుగోడు ఉప ఎన్నిక కొరకు మాత్రమే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆగమేఘాల మీద 118 జీవో తీసుకొచ్చింది అన్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడం అంటే బీఆర్ఎస్ తెచ్చిన 118 జీవో మోసపూరిత జీవో అని ఒప్పుకున్నట్లే కదా అని ప్రశ్నించారు. దీనిపై బేషరతుగా ఎల్బీనగర్ ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈరోజు ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి కలుస్తాను 118 జీవో విషయంలో అని చెప్పి టీవీ ఛానల్లో రావడం జరిగింది. నేను ఎమ్మెల్యే గారిని ఒక విషయాన్ని సూటిగా అడగదలుచుకున్నా. మునుగోడు ఎన్నికల విషయంలో ఆగమేఘాల మీద 118 జీవో తీసుకొచ్చి ఎక్కడా కూడా జరగని మహా అద్భుతము ఇక్కడ మేము చేసినామని బీఆర్ఎస్ ప్రభుత్వము అప్పటి ముఖ్యమంత్రి ప్లస్ ఈ సుధీర్ రెడ్డి గారు పాల ప్యాకెట్ల బ్యాచ్తోని పాలాభిషేకాలు చేసుకొని 118 జీవో గొప్ప జీవో అని చెప్పి ప్రచారం చేసుకొని మునుగోడు ఎన్నికల్లో కూడా ఓట్లు వేయించుకుర్రు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఓట్లు వేయించుకొని ఆ జీవో గొప్ప జీవో కింద ప్రచారం చేసి లబ్ధి పొందిర్రు. కాబట్టి మేమేమంటున్నామంటే కాంగ్రెస్ పార్టీ తరఫున ఎల్బీనగర్ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలి. దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు ఎల్బీనగర్ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పిన తర్వాత ముఖ్యమంత్రిని కలవాలి. ఈరోజు ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రిని కలుస్తాను 118 జీవో విషయంలో అని చెప్పి టీవీ ఛానల్లో రావడం జరిగింది. నేను ఎమ్మెల్యే గారిని